ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 చెన్నై సూపర్ కింగ్స్ వరుసగా రెండో ఓటమిని చవిచూసింది. గౌహతి వేదికగా ఆదివారం జరిగిన 11వ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ చేతిలో 6 పరుగుల తేడాతో చెన్నై ఓటమి పాలైంది. ఇదే రాజస్థాన్ రాయల్స్ ఈ సీజన్ లో సాధించిన మొదటి విజయం. మరోవైపు చెన్నై తన రెండో ఓటమితో నిరాశ చెందింది. 182 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై 20 ఓవర్లలో 6 వికెట్లకు 176 పరుగులు మాత్రమే చేయగలిగింది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ అద్భుతంగా ఆడి 63 పరుగులు చేశాడు. రవీంద్ర జడేజా 32 పరుగుల్లో నాట్అవుట్ గా నిలిచాడు. ఎంఎస్ ధోని 11 బంతుల్లో 16 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. రాజస్థాన్ బౌలర్లలో వనిందు హసరంగా తన అద్భుతమైన స్టైల్లో 4 వికెట్లు పడగొట్టి చెన్నై బ్యాటింగ్ ను దెబ్బతీశాడు. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 9 వికెట్లకు 182 పరుగులు చేసింది. నితీష్ రాణా మాస్టర్ క్లాస్ బ్యాటింగ్ చేస్తూ 36 బంతుల్లో 81 పరుగులు చేశాడు. కెప్టెన్ రియాన్ పరాగ్ 37 పరుగులతో సహాయపడ్డాడు. చెన్నై బౌలర్లలో ఖలీల్ అహ్మద్, నూర్ అహ్మద్, మాతీష్ పతిరానా తలా 2 వికెట్లు తీశారు. చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ విజయం సాధించి తమ ఖాతాలో మొదటి 2 పాయింట్లు వేసుకుంది. మరి చెన్నై సూపర్ కింగ్స్ తిరిగి గెలుపు బాట పట్టగలదా? చూద్దాం.